श्रीशैलेश दयापूर्वं यतीन्द्र प्रवणं वन्दे मुनिं यो नित्यमच्युत पदाम्बुजयुग्मरुक्मरामस्तदितराणि तृणाय मेने आद्यजन्मस्वपदे यो नित्यमच्युत पदाम्बुजयुग्मरुक्मरामस्तदितराणि तृणाय मेने श्रीमदच्युत शतगोपयतिराज శాంతించండిరా గురువుగారి పశువులారా, తప్పు శిశువులారా. ఒరే దండం, గురువు గారి విద్యంతా నేర్చుకోవాలంటే మనకి ఎంతకాలం పడుతుందిరా? అయ్య బాబోయ్, ఈ జన్మ చాలదు. అయితే నేను వచ్చే జన్మలో చదువుకుంటా. మరి ఈ జన్మ వ్యర్థం చేస్తావా? వ్యర్థం చెయ్యనురా, సార్థకం చేసుకుంటా, వివాహం చేసుకుంటా. వివాహాయ విద్యనాశాయ అన్నారు కదరా అన్నయ్య. నాకు మా కమండలన్నయ్యకి విద్యలేండి ఇక నాశనం ఏమిటి చమరహ. కనుక నేను మా దండం బుద్ధిగా సంసార సాగరంలో జంటగా దూకేస్తా. వివాహానికి గురువుగారి ఆజ్ఞ కావాలరా. గురువుగారే గృహస్థాశ్రం స్వీకరించినప్పుడు ఇక మనకు ఆజ్ఞకేం కుదరా? బయలుదేరరా తమ్మయ్య, శుభస్వ శీఘ్రం ఉన్నారు. బయలుదేరితేనే పెళ్ళైపోయిందా? కళ్యాణం కలిసి రావద్దు మేము సంకల్పించాం, సగం పెళ్ళైపోయింది, మిగతా సగం కన్యలు కనపడగానే పూర్తవుతుంది. అంటే దానికి గురువు గారి మార్గాన్ని అనుసరిస్తున్నాం. పరీక్షలో నెగ్గిన కన్యల్నే పాణిగ్రహణం చేస్తాం. అంతేనా తమ్మయ్య? అంతేనా అన్నయ్య? ఇంకా ఆలస్యం దేనికి? పదా పదా. అరుంధతికి పుట్టబోయే పసికందు పాతాళ గంగను పైకి తెస్తాడట, భూయాగాన్ని ఉద్ధరిస్తాడట. దేవుని పాద పూజకే త్వరపడే నన్ను పెన్నాడేదేవరు. నీ జీవిత నందనంలో సుందర పారిజాతాలు పూజించవచ్చిన మధుర మంజుల సంగీతాన్ని, జగదేక సుందరమైన నీ యవ్వనాన్ని సార్థకం చేయవచ్చిన మోహన మంత్రాన్ని చెలియా. కలుషాత్ముడా, నువ్వు ఈ పవిత్ర తపోభూమిలో అడుగు పెట్టడానికి అనర్హుడు. వచ్చిన దారిని వెళ్ళు. నీ కటాక్ష వీక్షణాలు ప్రసరించకుండానే అరుంధతి, అనురాగవతి, అర్థం లేని ఈ ఆశ్రమవాసంతో నీ యవ్వనాన్ని ఎందుకిలా వ్యర్థం చేస్తావు? అందాల పాలవెల్లి ప్రేమ ప్రవాహంలో పెనవేసుకుపోదాం రా. ధర్మరక్షణ చేయవలసిన దిక్పాలకునికా ఈ దుర్బుద్ధి? పవిత్ర హవిర్భాగాలను దేవతలకు పంచి ఇచ్చే పావకుడా పరసతి వ్యామోహానికి పాల్పడింది. కనుకనే నా స్నేహం వల్ల నీకు ఏ దోషము ఉండదు. నీ అధర సుధారస ధారలనే ఆజ్యధారలతో మన్మథయాగానికి ప్రస్తావన చేద్దాం. నీ పవిత్రతకు భంగం రాకుండా వర్ణిస్తాను చెలియా. కామాంధుడా, మీ దేవతల వరప్రసాద శక్తి మంచి పనికి ఉపయోగపడాలి, లోకక్షేమానికి వినియోగం కావాలి. అంతేకాని కన్నుగానని కామంతో పరనారి శీలభంగం చేయడానికి కాదు. వెళ్ళు, పతివ్రత శాపానికి ఆహుతి కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. చతుర్దశ భువన దహన క్రియా దక్షిణలకు నన్నే ఆహుతి చేయదువుగా. పతిదేవాయ నమః. ఇంత మాత్రాన నీవు తప్పించుకోలేవు అరుంధతి. సర్వదేవమయుడైన పావకుడు అని జ్ఞానోదయం కలుగుతుందని ఆశించి ఇంతవరకు ఉపేక్షించాను. ఆహో, నీ వినాశనాన్ని నీవే కోరి తెచ్చుకుంటున్నావు. పతిదేవాయ నమః, పతిదేవాయ నమః. అరుంధతి, అమ్మ అరుంధతి,
పతిభిక్ష స్వాహాదేవి, పతిభిక్ష ప్రసాదించు తల్లి, నా భర్తను రక్షించు. స్వాహాదేవి, సమయానికి వచ్చి నన్ను రక్షించావు తల్లి. సాటి సాధ్వీమణి మాంగళ్యానికి భంగం కలిగించాననే అపవాదు నాకు రాకుండా చేశావు. పతిదేవాయన. ధన్యురాలను దేవి. స్వామి, అగ్ని కూడా ఓడిపోయాడు. ఏమిటి నాయన? ఆగండి నాయన, కొంచెం ఓర్పు వహించండి. ఇప్పుడే ఆహారం సిద్ధం చేస్తాను. ఏమిటి మాయ, నిబరి ధాన్యం కూడా మట్టిగా మారిపోయింది. స్వామి, నిబరి ధాన్యం కూడా మట్టిగా మారిపోయింది. ఏమిటి మాయ? మహామాయపోదేవా, చెట్టులు పుట్టలు అన్ని ఎండిపోయింది, చెరువులు దరువులు ఇంకిపోయాయి. దైవం, ఈ అమాయక వటువులు ఏం చేశారని ఇంతటి అన్యాయం ఏమిటిది స్వామి? ఏమో, ఈ ఒటువుల పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. తమ తల్లిదండ్రులను విడిచి కేవలం విద్యార్థుల కోసం వచ్చి ఇక్కడ పడి ఉన్నారు. వీళ్ళిలా ఆకటి బాధతో విలవిలలాడిపోతుంటే చూస్తూ ఊరుకుండవలసిందేనా? ఈ బాలుర తల్లిదండ్రులు వచ్చి ఏరి మా బిడ్డలు ఎలా ఉన్నారని అడిగితే ఏమని చెప్పను? ఉపాధ్యాయులై భవిష్యత్ సమాజాన్ని తీర్చిదిద్దవలసిన విద్యార్థులు వీళ్ళిలా ఆకటి బాధతో నీరసిస్తే ఇక ఈ జాతి పురోగతి ఏం కాదు. నాళ్ళ నీ శుశ్రూషకు ఫలితం నీ ఆకలి తీర్చలేని అశక్తులయ్యా. నన్ను క్షమించండి నాయన్లా. అమ్మా కలికోర్వజాలమనుని అన్నార్తులం శిష్యలోకం మున్గావగ శక్తిలేమి మదిచిగా కొందే నే మెట్టుటన్ వమ్మయ్యన్ గురు పీఠమన్న జన దుర్వాదం మురానీకు మాయమ్మ నీ పద పీఠి సాగిలిదే యాచింతు సర్వేశ్వరీ సర్వేశ్వరీ సర్వేశ్వరీ. అరుంధతి, ఇదిగో కామధేను, సర్వార్థ ప్రదాయిని. నేడే కాదు, ఎన్నటికీ మీ ఆశ్రమానికి ఏ కొరత రాదు. ఎట్టి మాయలు మీ దరి చేరలేవు.